లో ఒక్కటే హోటల్ ఉండేది, లాలాగారి హోటల్. ఈ హోటల్లో మున్నా ఇంకా బన్సీ పనిచేసేవారు. ఇద్దరు మంచి మిత్రులు. బన్సీ వంట చేసేవాడు, ఇంకా మున్నా ఒక వెయిటర్. బన్సీ అన్నా, ఇవాళ నేను ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేదు. నువ్వు కంగారు పడుకోమున్నా, నేను తర్వాత ఆర్డర్తో పాటు నీకోసం ఏమైనా తయారు చేస్తారే. సరే అన్నా, కానీ జాగ్రత్త, లాలా చూస్తూ ఉంటాడు. లాలా ఎప్పుడైనా నన్ను పట్టుకోగలిగాడా? ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు. ఇద్దరు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. బన్సీ నెక్స్ట్ ఆర్డర్లో మున్నా కోసం కూడా భోజనం తయారు చేస్తాడు. అతని డబ్బా పక్కన పెడతాడు. ఇంకా మధ్యాహ్నం అవ్వగానే బన్సీ ఇంకా మున్నా వాళ్ళ డబ్బా తీసుకుని హోటల్ ముందు ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. ఇద్దరు రోజు అదే చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవారు. బన్సీ అన్నా, ఇవాళ ఏం తెచ్చావు నా కోసం? నీకిష్టమైన చోలే మరియు పరోటా. నీ చేతి చోలే మరియు పరోటా అయితే అద్భుతం. ఇటు ఇవ్వు, ఆకలిగా ఉంది. తిను, నీకోసమే తయారు చేశాను. మున్నా ఇంకా బన్సీ కడుపు నిండా భోజనం చేస్తారు. లాలాజీని జీతం పెంచమని అడగాలి. ఈ జీతంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. నేను కూడా. మా అమ్మ అయితే ఎప్పటినుంచో ఆ ఉద్యోగాన్ని మానేయమంటుంది. అయితే ఇవాళ ఈ విషయం గురించి మాట్లాడదాం. మున్నా ఇంకా బన్సీ లాలాజీ దగ్గరికి వెళ్తారు. లాలాగారు, ఈ జీతంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. మా అభ్యర్థన ఏంటంటే మాకు జీతాలు పెంచండి దయచేసి. మీరిద్దరూ జీతం పెంచమని ఎలా అడుగుతున్నారంటే, నేనేదో ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు. ఇక్కడ రోజు వచ్చే డబ్బులు సామాన్లకే సరిపోతున్నాయి. ఇంకా మీ జీతం ఎక్కడి నుంచి పెంచాలి? ఇచ్చే జీతంతో పని చేయాలనుకుంటే ఉండండి, లేకపోతే మీ దారిన మీరు వెళ్ళండి. లాలాజీ జవాబు విని మున్నా ఇంకా బన్సీని రాసిపడతారు. సాయంత్రం ఇద్దరి డ్యూటీ అయిపోయిన తర్వాత బన్సీ ఇలా అంటాడు. ఇప్పుడు నేను వేరే ఉద్యోగం ఏదైనా వెతుక్కోవాల్సిందే. కానీ మన గ్రామంలో ఇంకొక హోటల్ ఎక్కడ ఉంది? వేరే ఉద్యోగం కోసం మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను, సొంత హోటల్ ఒకటి తెరవాలి అని. ఒకవేళ మీరు నాకు సహాయం చేస్తే మనం సొంతంగా హోటల్ తెరవచ్చు. అప్పుడు మనం ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. కానీ మనం హోటల్ తెరవడానికి ఏదైనా హోటల్ అద్దెకు తీసుకోవాలి. మన దగ్గర డబ్బు లేదు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని మున్నా బన్సీని ఊరు బయటకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక మైదానంలో పాత విరిగిపోయింది ప్లేన్ పడి ఉంటుంది. ప్లేన్లో కొన్ని కుర్చీలు విరిగి ఉన్నాయి, కొన్ని లేనే లేవు. పిల్లలంతా అందులోనే ఆడుకునేవారు. ఇది మన హోటల్ అవ్వగలదు. ఇదా? ఈ చోటికి మనం కిరాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం దీన్ని శుభ్రం చేయడానికి కాస్త కష్టపడాలంతే. నేను దీని గురించి నెలగా ఆలోచిస్తున్నా. దీన్ని బాగు చేయడానికి అంత ఖర్చు కూడా ఏం కాదు. నీ ఐడియా చాలా బాగుంది. మన దగ్గర కూడా చుట్టుపక్కల ఎక్కడా ఏరోప్లేన్ హోటల్ లేదు. చాలా బాగుంది. అయితే మనం రేపటి నుంచి మన పని మొదలు పెడదాం. అదే కదా విషయం. ఇప్పుడు మనమే యజమానులం. ఇంకా మనకొచ్చిన ఆదాయం 50-50. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. త్వరలో వాళ్ళ సొంత హోటల్ తెరుస్తున్నందుకు వాళ్ళు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు. మరుసటి రోజు మున్నా ఇంకా బన్సీ కలిసి ఏరోప్లేన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ఏరోప్లేన్ మెరిసిపోతూ ఉంటుంది. ఏరోప్లేన్లో ముందు నుంచి కుర్చీలు ఉన్నాయి. మున్నా ఇంకా బన్సీ కొన్ని కుర్చీలు ఉన్న చోటుకి టేబుల్ చేస్తారు. మరుసటి రోజు కూడా అదే పని నడుస్తూ ఉంది. ఇవాళ ఇద్దరూ కలిసి ఏరోప్లేన్ లోపల వంటగది తయారు చేస్తారు. 2-3 రోజులు బాగా కష్టపడ్డ తర్వాత హోటల్ తయారైపోతుంది. మనం హోటల్ రేపటి నుంచి మొదలు పెట్టొచ్చు. ఇవాళే మనం ఊరంతా చాటింపు వేయిద్దాం. దాని అవసరం ఏముంది? అవసరం ఉంది. ఏరోప్లేన్ హోటల్ అంటే మామూలు విషయమా ఏంటి? అవును, కస్టమర్లు కూడా బాగానే వస్తారు. సాయంత్రం సమయంలో మున్నా ఒక మైక్ పట్టుకుని ఊరు మధ్యలో నిలబడతాడు. వినండి వినండి వినండి, మన గ్రామంలో ఎప్పుడూ లేని, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడా లేని హోటల్. అవును అండి, వేరే తీరులో అద్భుతమైన హోటల్, ఏరోప్లేన్ హోటల్. అవును, రేపే మన గ్రామంలో ఏరోప్లేన్ హోటల్ ఓపెన్ అవుతుంది. గ్రామ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అద్భుతమైన ఏరోప్లేన్ హోటల్ కి రండి. ఏరోప్లేన్ హోటల్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. రేపు వెళ్ళి చూద్దాం అయితే. గ్రామ ప్రజలందరికీ ఏరోప్లేన్ అనేది చాలా పెద్ద విషయం.
ఏరోప్లేన్ హోటల్ గురించి అయితే వాళ్ళు అసలు ఎప్పుడూ ఆలోచించనే లేదు. మరుసటి రోజు ఉదయం బన్సీ చాలా సమోసాలు తయారు చేస్తాడు. బన్సీ సమోసాలెందుకు? ఎందుకంటే మన అద్భుతమైన హోటల్ చూడటానికి గ్రామం అంతా వస్తుంది. ఓ, మున్నా అలా అనేలోపే గ్రామ ప్రజలు రావడం మొదలైంది. వెళ్ళు, అందరికీ సమోసా పంచు. మున్నా సమోసా ప్లేట్ తీసుకుని వచ్చిన చుట్టాలకి సమోసాలు పంచుతాడు. గ్రామ ప్రజలు ఏరోప్లేన్ హోటల్ని చూసి సంతోషిస్తారు. ఇవాళ నేను ఈ ఏరోప్లేన్ హోటల్లోనే భోజనం చేస్తాను. ఉన్నా బాబు, నాకు చోలే భతురా తీసుకురా. ఇప్పుడే తెస్తాను బాబాయ్. గ్రామ ప్రజలు మొదటిసారి ఏరోప్లేన్ హోటల్లో కూర్చుంటారు. ఇంకా అందరూ దడదడ ఆర్డర్లిచ్చారు. ఇంకా మున్నా ఇంకా బన్సీ హోటల్ మొదటి రోజు ఫేమస్ అయింది. హోటల్ బయట పెద్ద లైన్ కట్టారు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఏరోప్లేన్ హోటల్ బయట పెద్ద లైన్ నిలబడి ఉంటుంది. మేము పక్క గ్రామం నుంచి వచ్చాము. మేమైతే 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. మొదటిసారి ఏరోప్లేన్ హోటల్ని చూస్తున్నాము. ఏరోప్లేన్ కాదు, ఏరోప్లేన్ హోటల్. మున్నా ఇంకా బన్సీ కస్టమర్లను మేనేజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. వాళ్ళిద్దరూ ఇంకొంతమందిని పనికి పెట్టుకున్నారు. ఇద్దరి ఏరోప్లేన్ ఐడియా పనిచేసింది. రోజు రోజుకి వాళ్ళ ఆదాయం పెరుగుతూ పోయింది. వాళ్ళ దగ్గరికి ఎంతమంది కస్టమర్లు వస్తారు అంటే వాళ్ళకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు. మున్నా ఇంకా బన్సీ చాలా సంతోషిస్తారు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మనం లాలా దగ్గర ఉద్యోగం మొదలుపెట్టి మంచి పని చేశాం. ఈ హోటల్ పెట్టుకున్నాం, మంచిదైంది. ఏరోప్లేన్ హోటల్ వల్ల బన్సీ ఇంకా మున్నాకి మంచి సంపాదన వస్తుంది. బన్సీ తన ఇంటిని పెద్దది చేసుకుంటాడు. ఇంకా మున్నా ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ముందు వాళ్ళిద్దరూ ఒక హోటల్లో పనిచేసేవారు. ఇప్పుడు వాళ్ళ సొంత హోటల్లో చాలా మంది పనిచేస్తున్నారు. ఎవరనుకున్నారు ఇదంతా సాధ్యమవుతుంది అని? మున్నా ఐడియా తన విజయానికి దారి. మున్నా కాస్త వేరుగా ఆలోచించాడు. ఏరోప్లేన్ హోటల్, అది వాళ్ళ ఇద్దరి జీవితాన్ని మార్చేస్తుంది. ఏరోప్లేన్ హోటల్, అది వాళ్ళ ఇద్దరి జీవితాన్ని మార్చేస్తుంది. సోన్పూర్ గ్రామం వెదురు వ్యవసాయానికి చాలా ఫేమస్. చాలా ఏళ్లుగా ఆ భూమిలో వెదురు బాగా మొలిచేది. దినేష్ కి ఒక చిన్న వెదురు వ్యవసాయం ఉండేది. అతని కొడుకు రాజేష్ కూడా అతనితో కలిసి పనిచేసేవాడు. బాబు రాజేష్, మనకి బ్యాంబూ ఒక ఆర్డర్ వచ్చింది. దాన్ని నువ్వు కరెక్ట్గా పంపించావా? అవును నాన్న, నేను అది నిన్న సాయంత్రమే పంపించేశాను. వాళ్ళకి సమయానికల్లా ఆర్డర్ చేరుకుంటే మనకి ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయి నాన్న. సాయంత్రం అవ్వగానే దినేష్ వాళ్ళ ఇంటి ముందు ఒక వెదురు ట్రక్ నిల్చుంటుంది. అరే, ఈ ట్రక్ ఎందుకు తిరిగి వచ్చింది? ఇది బ్యాంబూని అప్పజెప్పి డబ్బులు తీసుకురావాలి కదా. దినేష్ వాళ్ళ అబ్బాయి రాజేష్ ని పిలిచారు. రాజేష్ ఇంటి నుండి బయటికొచ్చాడు. కానీ చూడ్డానికి చాలా బాధపడుతున్నట్టుంది. రాజేష్, ఇటు చూడు, ఈ ట్రక్ తిరిగి వచ్చేసింది. హా నాన్న, నాకు తెలుసు. నాకు సిటీలో ఉన్న మన బ్యాంబూ కొనే వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చింది. వాళ్ళకి మనకంటే తక్కువ ధరలో బ్యాంబూ దొరుకుతుందంట. అందుకే వాళ్ళు మన దగ్గర బ్యాంబూ కొనరంట. అరే, వాళ్ళు ఏది చెప్పకుండా అలా ఎలా చేస్తారా? మనకి డబ్బులు ఎంత అవసరం కదా. ఇప్పుడు ఈ బ్యాంబూస్ అన్నిటినీ ఏం చేస్తాం మనం? నువ్వు వాళ్ళకి చెప్పు, మనం బ్యాంబూ తక్కువ రేటుకే ఇస్తామని. అయ్యో నాన్న, నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మన యొక్క బ్యాంబూని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నేను వాళ్ళకి ఇలా కూడా చెప్పాను నాన్న, తక్కువ ధరకే బ్యాంబూని ఇస్తామని కూడా. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలా. రాజేష్ ఇంకా దినేష్ ఇద్దరూ ఈ ఆర్డర్ నుండి చాలా ఎదురు చూశారు. ఎందుకంటే కొద్ది రోజుల నుంచే వాళ్ళ బిజినెస్ చాలా లాస్ లో వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఇంత పెద్ద ఆర్డర్ రిటర్న్ అవడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ చాలా భయమేస్తూ వచ్చింది. ఒకరోజు రాజేష్ వాళ్ళ నాన్న దినేష్ దగ్గరికెళ్లి ఇలా చెప్తూ ఉంటారు. అయ్యో నాన్న, మీరు అస్సలు బాధపడకండి. నేను ఆలోచించేసా, మనం ఇప్పుడు ఇంత బ్యాంబూని ఏం చేద్దామో అని. ఏం చేద్దామని నాన్న? నాకు ఎలాంటి ఆలోచన కూడా తట్టట్లేదు. నేను నాకు తెలిసిన మిత్రుల దగ్గర సహాయం కోసం ట్రై చేశాను. కానీ ఎవరు మనకి సహాయం చేస్తానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు అందరి పరిస్థితి బాలేదు. మార్కెట్లో కూడా బాంబే యొక్క ధర తగ్గిపోతుంది. హా నాన్న, నేను అదే ఆలోచించాను. మనం ఇప్పుడు బాంబూ యొక్క వ్యాపారం చెయ్యొద్దని. అరే,
నాన్న మనకి వేరే దారుందేంటి? మనం ఇంకేం చేయగలం? అంటే నాన్న మనం పిజ్జా చేద్దాము. ఆ? ఏంటి, పిజ్జానా? అదెట్లా? నాన్న సిటీలో ఉన్న నా ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది. వాడికి మన పరిస్థితి చెప్పాను. వాడు నాకు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. సిటీలో పిజ్జా క్రేజ్ ఎక్కువ, విధమైన పిజ్జా దొరుకుద్ది. అందులో ఒక స్పెషల్ పిజ్జా ఉంది, అదే బాంబూ పిజ్జా. అది బాంబూ లోపల నుంచి తీసి పిజ్జా తయారు చేస్తారు. మనం కూడా బాంబూ పిజ్జాని చేద్దాం నాన్న. అరే నాన్న, కాకపోతే మనకి ఈ విషయం మీద అసలు ఏం తెలియదుగా. నాన్న మీరు చింతించకండి, నా మిత్రుడు చెప్పాడు వాడు నాకు సహాయం చేస్తాడని. రాజేష్ దినేష్ తో కలిసి బాంబూ పిజ్జాకు కావలసిన ఏర్పాట్లని చేశాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే అతను వెదురుతో పిజ్జా చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక షాప్ ఓపెన్ చేయాలని రాజేష్ నిర్ణయించుకుంటాడు. తర్వాత రాజేష్ దినేష్ ఇద్దరూ వెదురుతోనే పిజ్జా షాప్ ని ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆ హోటల్ కోసం తలుపులు, చైర్లు, విండోసు ఇలా అన్ని వెదురుతోనే చేయబడింది. హోటల్ ప్రారంభించిన మొదట్లో ఎవరూ రాలేదు. కానీ ఒకరోజు 2 కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ షాప్కి వస్తారు. అరే మామ సురేష్, ఇది చూడరా ఎంత బాగుందో హోటల్. మొత్తం బ్యాంబూతో చేశారు. ఇక్కడ రాశారు వీళ్ళ స్పెషాలిటీ బాంబూ పిజ్జా అంటరా. సరే పదరా లోపలికి, మనం కూడా వెళ్ళి బాంబూ పిజ్జాని ట్రై చేద్దాము. నేను ఆర్డర్ పెడతాను రా. సురేష్ ఇంకా వివేక్ 2 బాంబూ పిజ్జాని ఆర్డర్ చేశారు. అరే వివేక్, ఇక్కడ మొత్తం చూసావరా నువ్వు? అసలు అన్ని వస్తువుల్ని కూడా బాంబూతోనే సిద్ధం చేశారు. అది అటు చూడ, బాంబూ స్టూల్ ఎంత బాగుందో కదా. ఈ రోజులు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, కానీ ఇది మొత్తం ఈకో ఫ్రెండ్లీ హోటల్ కదా. ఈ విధంగా మనం అందరం ఈకో ఫ్రెండ్లీ వస్తువుల్ని వాడటం ప్రారంభించాలి. నేను వెళ్ళి హోటల్ ఓనర్తో మాట్లాడతాను, ఆయనకి అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందని. వివేక్ ఇంకా సురేష్ దినేష్ ని పిలిచి దీని గురించి విచారించారు. మీ హోటల్ నిజంగానే బాగుంది, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? దినేష్ ఆ 2 అబ్బాయిలకి అతని మొత్తం కథ చెప్పారు. దినేష్ ఇంకా వివేక్ కి వాళ్ళొక ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా బాగా నచ్చింది. ఏంటి మీ యొక్క బిజినెస్ మంచిగానే వెళ్తుంది కదా, మీరు అన్ని బానే ఉంది కదా? చూడండి, అంటే ఇప్పుడు మేము అంత మంచిగానే వెళ్ళటం లేదు, కానీ నేను ఇంకా నా సాయశక్తిలో ప్రయత్నించి మంచిగా డెవలప్ చేస్తాను. మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. మీరు ఖచ్చితంగా లాభాల బాట పడతారు. మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. మాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుట్లో మేము కొత్త విషయాలని వేస్తాము. మీరు పర్మిషన్ ఇస్తే మీ యొక్క హోటల్ గురించి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా వివరించి వేస్తాము. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా. ఈ విధంగా ఇంకొంతమంది జనాలకి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి మీ యొక్క హోటల్ గురించి బాగా తెలుస్తుంది. అలాగే మీరు ఫేమస్ అవుతారు. సురేష్ ఇంకా వివేక్ ఆ బాంబూ పిజ్జాని తిన్నారు. ఇద్దరికి ఆ పిజ్జా చాలా నచ్చింది. ఇద్దరు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కి కూడా ఒక 10 పిజ్జాలు ప్యాక్ చేయమన్నారు. మరుసటి రోజు వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ తీసుకుని దినేష్ ఒక వెదురు హోటల్ ని ఒక మంచి వీడియో చేశారు. తర్వాత ఆ వెదురు పిజ్జాని తయారు చేసే విధాన్ని కూడా వీడియో తీశారు. దాని తర్వాత వాళ్ళు ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. మీరు మాకు సహాయం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు, దానికి నేను బాగా మీకు కృతజ్ఞత ఉన్నాను. అయ్యో లేదు అంకుల్, ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేస్తామే మా బాధ్యత. ఈ రోజుల్లో మా అందరికీ ఇలాంటి పర్యావరణాన్ని రక్షించే ఒక ఈకో ఫ్రెండ్లీ హోటల్ చాలా ముఖ్యమే అంకుల్. ఈ వీడియో ద్వారా మాకెంతవరకు లాభం వస్తుందో అది మీకు ఇస్తాము. అరే వివేక్, బాంబూ పిజ్జా యొక్క రెసిపీ 1 గంటలో 1,00,000 వ్యూస్ వచ్చాయిరా. 10,000 లైక్లు, అలాగే 1000 కమెంట్లు ఉన్నాయి. ఇదైతే మన ఛానల్లో ఇప్పటి వరకు ఇదే పాపులర్ వీడియో అయిపోయింది. ఇప్పుడు ఈ బాంబూ ఎకో ఫ్రెండ్లీ హోటల్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది. అంకుల్, మీరు ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు. ఇలా నాన్న కొడుకు ప్రారంభించిన వెదురు హోటల్ చాలా ఫేమస్ అయింది. తర్వాత కొంచెంగా వాళ్ళు మిగతా సిటీస్ లో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు. ఇలా ఈకో ఫ్రెండ్లీ బాంబూ హోటల్ ఇంకా పిజ్జాని వాళ్ళు రాజ్యం మొత్తం ఫేమస్ చేసేశారు.